రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్. ఉత్తర జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ. బఫర్ జోన్ రక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. జిల్లాల్లోనూ హైడ్రా తీసుకురావాలన్న జీవన్ రెడ్డి. అన్ని జిల్లాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలు. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూతో 2 మృతి. నల్గొండ జిల్లా నిడమనూరులో దారుణం. తాగిన మైకంలో తల్లిని చంపి వ్యక్తి సూసైడ్. హుస్నాబాద్లో ఘనంగా తీజ్ పండుగ. బంజారా సంస్కృతి చాటి చెప్పేలా వేడుక. గోదావరి నది వరద జలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల భూముల్లో ఖరీఫ్ సాగు దిగుబడులపై ప్రభావం పడనుంది. ఏళ్ల తరబడి డిస్టిలరీ ఫ్యాక్టరీ వ్యర్థాలు వదిలేస్తున్నారు. కానీ ఈసారి వరద జలాల ఉధృతి తక్కువగా ఉంది. నదీ జలాల రంగు మార్పు కనిపిస్తోంది. గోదావరి నదీ జలాలు కలుషితం చేస్తున్న ఫ్యాక్టరీలను సీజ్ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేస్తున్నారు రైతులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి, సోయాబీన్, వరి, పసుపు ప్రధాన పంటలుగా కందులో అంతర్ పంటగా సాగు చేయనున్నారు. ఈ ఏడాది నిర్మల్ జిల్లాలో 2 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నారు. గత 25 రోజులుగా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలతో ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. కానీ గోదావరి నదీ జలాలు రంగు మారడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర్మాబాద్ దగ్గర ఉన్నటువంటి లిక్కర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు గోదావరి నదిలో కలవడం వల్ల బాసర దగ్గర ఉన్నటువంటి గోదావరి నీళ్లు మొత్తం కలుషితం అయిపోయి పంట పొలాలు పాడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పచ్చని పంట పొలాలు పండించేటటువంటి రైతు నోట్లో మట్టి పడేటటువంటి ఎలాంటి వ్యర్థాలు ఈ గోదావరి నదిలో కలవకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మహారాష్ట్రలోని త్రియంబకేశ్వర్లో పుట్టిన గోదావరి మహారాష్ట్ర నుంచి విష్ణుపురి, గైక్వాడ్ మీదుగా, బాబ్లీ నుంచి కందుకుర్తి మీదుగా త్రివేణి సంగమం దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తోంది. గోదావరి నది బాసరా నుంచి లోకేశ్వరం, నర్సాపూర్, దిలావర్పూర్, సోన్, మామడ, ఖానాపూర్, జన్నారం, దండేపల్లి, లక్షటిపేట, మంచిర్యాల, జైపూర్, చెన్నూరు మండలాల మీదుగా అర్జునగుట్ట దగ్గర ప్రాణహిత సంగమం వరకు ప్రవహిస్తోంది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల మీదుగా సుమారు 200 కిలోమీటర్లు దూరం గోదావరి నది ప్రవహిస్తోంది. సుమారు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. బాసరా నుంచి ప్రవహిస్తున్న గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర నిలుస్తోంది. ఇప్పటికే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వ్యర్థాల వలన నీటి రంగు మారింది. చాలా ప్రమాదం ఉంది. ఈ 4-5 మండలాల్లో ఈ చాలా దాదాపు 20-30 ఎకరాల్లో 20-30 ఎకరాలు చాలా మంచి పంటలు పండుతాయి. 3 పంటలు పండుతాయి: వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు, అనేక వాణిజ్య పంటలు పండే ప్రదేశాలను ఎడారి ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ లిక్కర్ ఫ్యాక్టరీ ఆగిపోవాలా, ఆగిపోయిన నిరంతర పోరాటం చేస్తాం. 90 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన తర్వాత మళ్లీ గోదావరిలోకి వరద జలాలను విడుదల చేస్తారు. అక్కడి నుంచి సోన్, మామడ, పొనకల్, జన్నారం, మంచిర్యాల జిల్లా మీదుగా గోదావరి నది ప్రవహిస్తోంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి సరస్వతి కెనాల్ తో నిర్మల్ జిల్లాకు సాగునీరు అందిస్తారు. మరోవైపు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతోంది. నాందేడ్ జిల్లాలో బాబ్లీ సమీపంలోని ధర్మాబాద్, బాసరా శివార్లోని పయనీర్ డిస్టిలరీని 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీలోని డిస్టిలరీ వ్యర్థాలను మొదట ఇతర ప్రాంతాలకు తరలించేవారు. వర్షాలు లేక గోదావరి నదిలో వరద నీరు తక్కువగా ప్రవహించేది. దీంతో గోదావరి నదిలో వ్యర్థాలు వదిలేవారు కాదు. డిస్టిలరీ వ్యర్థాలను గోదావరిలోకి వదులుతున్నారని స్థానికులు, రైతులు చెబుతున్నారు. ఈ ధర్మాబాద్, బాసరా మధ్యలో ఫ్యాక్టరీ, సబ్ ఫ్యాక్టరీ విత్ లిక్కర్ ఫ్యాక్టరీ, దానివల్ల వ్యర్థ పదార్థాలు కలుషితం చేశారు. శ్రీరామ్ సాగర్ వాటర్ మారడం జరిగింది. ఆ వాటర్ తోటి పొలాలు, పాడి పంటలు వండేవి అవి ఇప్పుడు తెల్ల రంగులో మారి ఎండిపోయే పరిస్థితిలోకి వచ్చింది. అది కలుషితము. అంత చిన్న ఫ్యాక్టరీ వల్ల ఇంత పెద్ద నష్టం జరుగుతుంది. దాన్ని కూడా ప్రభుత్వ దృష్టి పెట్టి దాన్ని ఆపేస్తే బాగుంటుందని మా కోరిక. ఆ వాటర్ వల్ల కలుషితమై పొలాలు కొన్ని ఖరాబ్ జరుగుతుంది. అక్కడ లిక్కర్ ఫ్యాక్టరీని ఆపివేసి సీజ్ చేయాలని మా యొక్క కోరిక.
బాసర శివార్లోని లిక్కర్ ఫ్యాక్టరీ వ్యర్థాలను గోదావరిలోకి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరివాహక రైతులు. వ్యర్థాలతో గోదావరి నదీ జలాలు కలుషితమవుతున్నాయని అంటున్నారు. ఖరీఫ్ సాగు దిగుబడులపై ప్రభావం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నదీ సమీపంలోని ఫ్యాక్టరీలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. గోదావరి నదీ జలాలను కలుషితం చేస్తున్న ఫ్యాక్టరీలను సీజ్ చేసి పంట పొలాలను కాపాడాలని కోరుతున్నారు. వర్షాకాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు వానాకాలం తిప్పలు తప్పడం లేదు. భారీ వర్షం పడితే పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తే ప్రాణ నష్టం జరుగుతోంది. బ్రిడ్జిల నిర్మాణం జాప్యంతో గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలమూరు జిల్లాలో జనానికి వానాకాలం తిప్పలు తప్పడం లేదు. భారీ వర్షం పడితే చాలు జిల్లాలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తే ఇక అంతే సంగతులు. మహబూబ్ నగర్ జిల్లాలో ఊకచెట్టు వాగు, నాగర్ కర్నూల్ జిల్లాలో దుందిబి వాగు, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లో పెద్దవాగు, ఆలంపూర్ నియోజకవర్గంలోని పెద్ద వాగుల్లో వరద ప్రవాహం పెరిగితే రాకపోకలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. బ్రిడ్జిల నిర్మాణంలో జాప్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం మదనాపురం దగ్గర ఊకచెట్టు వాగులో 3 గల్లంతయ్యారు. సరళ సాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫన్లు ఓపెన్ కాగానే వరద బ్రిడ్జిని ముంచెత్తుతోంది. దీంతో ఆత్మకూరు, కొత్తకోట మధ్య రాకపోకలు నిలిచిపోవడం ప్రతి ఏడాది కామన్ గా మారింది. నాగర్ కర్నూల్ జిల్లాలో అనేక చోట్ల వాగులు ఉప్పొంగటంతో రవాణా వ్యవస్థ స్తంభిస్తోంది. కల్వకుర్తి సమీపంలోని రఘుపతిపేట దగ్గర దుందుబి వాగు పొంగి ప్రవహించడంతో అచ్చంపేట, కల్వకుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. ఇక తాడూరు మండలం సిరసవాడ దగ్గర బ్రిడ్జి లేక తాడూరు మండలం ఐతోలు గ్రామం దగ్గర నాగర్ కర్నూల్, జడ్చర్ల ప్రధాన రహదారిపై నీటి ప్రవాహం ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లాపూర్ సమీపంలోని ముక్కిడిగుండం పెద్దవాగు వల్ల కొల్లాపూర్కు రాకపోకలు నిలిచిపోతున్నాయి. భారీ వర్షానికి జురాల వాటరు, వర్షం నీరు అన్నీ ఎక్కువై మా ఊరు నుండి జట్కోలు పోయి జట్కోల నుండి సమర్పల్లి మెయిన్ రహదారి తెగిపోయింది. అకాలమైన వర్షాలు పడి బాగా వాటర్ ఎక్కువై పట్టక మొత్తం తెగిపోయింది. స్కూల్ బస్సు రావడానికి స్కూల్ పిల్లలకి బస్సు ఇబ్బంది అయింది. గవర్నమెంట్ బస్సు కూడా ఇబ్బంది అయింది. దీని మీద తక్షణమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జోగులాంబ, గద్వాల జిల్లాలో పెద్దవాగుల ఉధృతికి చాలా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో కలుగొట్ల దగ్గర వాగులో కారు కొట్టుకుపోవడంతో ఓ మహిళ గల్లంతైంది. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పలు చోట్ల రవాణాకు ఆటంకం కలిగింది. ఐజా నుంచి ఎమ్మిగనూరు వెళ్లే మార్గంలో వరద నీరు రావడంతో వాగు తెగి పులికల్, మేడికొండ, తుపత్రాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 2 రోజులు వేరే గ్రామాల మీదుగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. మా పంటలు మొత్తంలో మొన్న కురిసిన అకాల వర్షంలో భారీ వర్షం కురిసి మా పంటలు విపరీతమైన నష్టపోయినాయి. మొత్తంలో వరదపోయినాయి. మన అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వస్తలేరు. మేము చేను చూస్తాం, అది చూస్తాము, మేము వీడియోలు తీసుకొచ్చినాం, ఫోటోలు తీసినాము. అయినా మా గోడు పట్టించుకుంటలేరయ్యా కలెక్టర్ గారు, లేకపోతే ఎంఆర్ఓ గారు, లేకపోతే వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసరు, అట్లే సీఎం గారు, కలెక్టర్ గారు, గద్వాల జోగులాంబ జిల్లా కలెక్టర్ గారు, మీరు కూడా మా దృష్టికి వచ్చి మా నష్టపోయిన రైతులకి మీరు ఏం సహాయం చేస్తారో ఏం లేదో మాకు ఖచ్చితంగా సహాయం చేయగలరని. ప్రతి ఏడాది వాగుల వరద ఉధృతికి కర్నూలు, రాయచూర్ మధ్య రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఐజా నుంచి కర్నూలు, మానపాడు నుంచి అమరవాయి పోయే మార్గ మధ్యలో వాగుంది. భారీ వర్షం పడినప్పుడు వరద ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. రాజోలి మండలం మాన్దొడ్డి నుంచి చిన్న దన్వాడ, పెద్దన్నవాడ పోయే గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తే ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. వాగులు ఉన్న దగ్గర త్వరగా బ్రిడ్జిలు నిర్మించి ప్రమాదాలు జరగకుండా చూడాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలతో వరద ముంపు సమస్య వస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బఫర్ జోన్ రక్షణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. హైదరాబాద్తో పాటు మిగతా పట్టణాల్లోనూ జలాశయాల్లో ఆక్రమణలు పెరిగాయని ఆరోపించారు. జిల్లా పట్టణ పరిధిలోనూ హైడ్రా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వీలుగా సీఎం అసెంబ్లీ హాల్లో చర్చ నిర్వహించాలని కోరారు విప్ లక్ష్మణ్. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను కూడా కూల్చివేయాలన్నారు. ఈ విధానాన్ని జిల్లాల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేయాలని కోరారు అట్లూరి. ఏ విధంగా ఆక్రమణకు గురి కావడం జరిగిందో ఆ ఆక్రమణలన్నీ తొలగింపు చేయబడే విధంగా ఇలా హైడ్రా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది గొప్ప కార్యక్రమం చెప్పట్టున్నాం. అంటే వాస్తవంగా ఈ హైడ్రా చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి గారి వారి పర్యవేక్షణలో కమిషనర్ వల్ల ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ నిర్మాణాలు ఎవరికి సంబంధించిన ఏంటి అనేటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బఫర్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు ఇక్కడ పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పండి. గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇంత ధైర్యంగా ఏదైతుందో ఆక్రమణల తొలగింపులకు చర్యలు చేపట్టలేదు. ఆక్రమణ తొలగింపు కొరకు ఏదైతే ప్రభుత్వం వీళ్ళు ఇంత గట్టి చర్యలు తీసుకోవడంతో వీళ్ళ ప్రజలకు ఒక విధమైన ఒక విశ్వాసం వస్తుందని చెప్పంటుంది. వీళ్ళ భవిష్యత్తులో చెరువులు కుంటలు జలాశయాల ఆక్రమణ కొరకు ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని జలాశయాల పరిరక్షణ కొరకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా దాన్ని అతిక్రమించినట్లయితే ప్రభుత్వం చర్యలు తీసుకున్న విధాన్ని యాక్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తామని చెప్పండి. వీళ్ళు హైడ్రా పరిధి అనేది ఏదైతే ఉందో హైదరాబాద్ నగర పరిధిలోకి మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనబడుతుంది. వీళ్ళు హైడ్రా పరిధిని మొత్తం రాష్ట్రాన్ని విస్తరింప చేసే అటువంటి అవకాశం ఏమైనా ఉండదా? హైడ్రా పరిధిని రాష్ట్రమంతా విస్తరింప చేసే అవకాశం ఉంటే వెల్కమ్. ఇప్పుడు లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతుందో జలాశయాలలో ఎఫ్టీఎల్ లెవెల్లో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ నిర్మాణం చేసినట్లయితే హైడ్రో ఏదైతుందో వాటిని తొలగిస్తుందో రాష్ట్రంలో ఇతరత్ర పట్టణాలలో కానీ పట్టణాల పరిసరాల్లో కానీ ఇతరత్ర కానీ చెప్పంటున్నాయి ఎక్కడ బఫర్ జోన్లో ఆక్రమణకు గురై నిర్మాణాలు చేపట్టామంటే తొలగింపుకోలేదు ఒక అంశం. ముఖ్యంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా లేఖ రాస్తారు. మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా లేఖ రాస్తామే. ఇప్పుడు జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయని ఇక్కడ మోతి చెరువే కానీ కన్నపల్లి చెరువే కానీ ముప్పారం చెరువే కానీ ఇవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. బఫర్ జోన్ పరిధిలో ఏదైతుందో నిర్మాణాలు వెలియడంతో పాటుగా మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తున్నాయి. సోదరుడు భవిష్యత్తులో ఎవరు కూడా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పి మనం చెప్తున్నాం. ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడ్డంటే తొలగింపు ఒకటి. అదర్వైజ్ కూడా ఏదైతున్నదో ఈ బఫర్ జోన్ పరిధి నిర్ధారించి ట్రెంచెస్ కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టడానికి అవకాశం లేకుండా ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికమే వాటిని కూడా తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాల పరంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు. స్పెషల్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా రాష్ట్రంలో ఇస్తున్నారు. జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీలకు గౌరవ సూపరింటెండెంట్ పోలీసులకు కానీ ప్రభుత్వ నిబంధన అనుగుణంగా వారికి కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మూతే కానీ ఇతర చెరువులు అక్రమాలకు గురైనటువంటి వాటిని ఇదే విధంగా ఏ జిల్లాలో అయితే అక్రమాలకు గురైనవి ఆ యొక్క జిల్లాలో కూడా ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా జిల్లాల వారీగా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి నిర్ణయాలు జరగాలని చెప్పేసి మనవి చేయడం జరిగిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే ముందుకు పోతుంది తప్ప వ్యక్తిగతంగా ఏం నిర్ణయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చారిత్రాత్మక ప్రాచీన కట్టడాలు నిరాదరణకు గురవుతున్నాయి. ప్రాచీన కట్టడాలు శిథిలావస్థకు చేరుతున్నా పురావస్తు శాఖ నిర్లక్ష్యం చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చరిత్ర సంస్కృతి చిహ్నాల సంరక్షణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. దక్షిణ భారతదేశంలోనే చారిత్రాత్మక కట్టడాలకు నెలవైన నిర్మల్ కోట దుస్థితిపై V6 రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాచీన చరిత్రాత్మక కోటలు 72 ఉన్నాయి. పురావస్తు శాఖ వీటిపై నిర్లక్ష్యం చేయడంతో శిథిలావస్థకు చేరాయి. నిర్మల్ పట్టణంలో 12 కోటలు నిర్మించారు నిజాం పాలకులు. 1740-80వ సంవత్సరాల్లో ఈ కోటలను నిర్మించారు. వీటిని ఫ్రెంచ్ ఇంజనీర్ల నైపుణ్యంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఇందులో ఛత్తీస్గఢ్ కోట ప్రముఖ స్థానంలో నిలుస్తోంది. ఇందులో 32 గదులుండడంతో ఛత్తీస్గఢ్గా పిలిచేవారు. ఇది పరిపాలనా కేంద్రంగా ఉండేది. ఈ కోటను కిలోమీటరు విస్తీర్ణంలో 40 మీటర్ల ఎత్తులో నిర్మించారు. 32 గదుల పాటు చుట్టూ ప్రహారీ గోడ, సైనికులు, పరిపాలకుల కోసం మీటింగ్ హాల్, వాటర్ ట్యాంక్, కోనేరు, పద్మావతి కోట, ఫిరంగుల ఏర్పాటుతో ఎత్తైన భవనం నిర్మించారు. నిర్మల నది సహ్యాద్రి పర్వతాలలో ఉండడం వల్ల, గుట్టల మధ్య ఉండడం వల్ల ప్రాచీన కాలం నుంచి ఇక్కడ కోటలు నిర్మించడానికి అనుకూలమైన ప్రదేశం. ప్రస్తుతం నిర్మల్లో 12 వరకు కోటలు నిర్మించబడి ఉన్నాయి. వాటిలో ఛత్తీస్గఢ్ ఒకటి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న 1740 వరకు పరిపాలించండు. అతని కాలంలో ఇక్కడ కోటల నిర్మాణం ఫ్రెంచి వాళ్ళ ఇంజనీర్ల సహాయంతో నిర్మించడం జరిగింది. శ్రీనివాసరావును ఓడించి నిర్మల్ను ఆక్రమించి శ్రీనివాసరావు నిర్మించిన ఈ కోటలను ఇంకా మరమ్మతు చేసి వాటిపైన బ్రిక్స్ నిర్మాణం చేసి ఫిరంగులను తయారు చేసి ఫిరంగులను పేల్చే విధంగా ఈ కోటలను ఆధునికీకరించిండు. ఈ ప్రాంతంలో పరిపాలించిన నిజాం సామంతరాజులు కోత్వాల్లో శిస్తు వసూలు చేసేవారు. ఈ ప్రాంతంలో శిస్తు రూపంలో వసూలు చేసిన బంగారం, వెండి నాణేలను ఛత్తీస్గఢ్ కోటలో జమ చేసేవారు. వాటిని ఓ పాత్రలో ఉంచి కట్టడాల కింద గుప్తం చేసేవారు. అవసరమైన సందర్భాల్లో వాటిని వెలికి తీసి నిజాం పాలకులకు అందజేసేవారు. దీంతో ఛత్తీస్గఢ్ కోట ఖజానా కోటగా మారింది. రాజ్య పాలనలో అభివృద్ధి, ఇతర అంశాలపై ఛత్తీస్గఢ్లోనే సమావేశమయ్యేవారు నిజాం నవాబులు. ఈ ప్రాంతంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ వృక్షాలను సంరక్షిస్తూ ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్గా దీన్ని అభివృద్ధి పరచాలి. వీటితో పాటు కొన్ని జంతు జాతులను కూడా ఇక్కడ పెంచుతూ ఈ టూరిస్టులకు అన్ని చూపించే విధంగా ఉండాలి. ప్రధానంగా ఇక్కడ కనిపించేటువంటి నెమళ్ళు కానీ, వివిధ రకాలైనటువంటి సీతాకోక చిలుక జాతులు కానీ. అప్పటి జమానాలో ఈ నీటిని నిమ్మరాయల వాళ్ళు అనుకోండి, ఇక ఇతరత్ర అనేక ప్రజలు వచ్చేసి ఇక్కడ ఈ నీటిని సేకరించడం వల్ల, సేవించడం వల్ల అనేక రోగాలు పోతాయని తెలుసుకోవడం వల్ల అలాంటి ఈ నీటిని అప్పుడప్పుడు మనం ఉపయోగించుకున్నట్లయితే, పరిశుభ్రమైన నీటిని మనం ఉపయోగించుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటామని. కరీంనగర్ ప్రాంత సామంతరాజు ఇబ్రహీం నిర్మల్ కోటలపై దాడులకు పాల్పడి కోటలను ఆక్రమించాడు. ఈ క్రమంలో కోట ధ్వంసమైంది. ఇక్కడి ఖజానాను లూటీ చేసి ఇతర కోటలకు తరలించాడని చరిత్ర పుటల్లో ఉంది. అనంతరం నిజాం పాలకులు బ్రిటిష్ సైనికుల దాడితో ఇబ్రహీంను అంతమొందించారు. ఈ కోటలో గుప్త నిధులకు రక్షణగా పాలకులు నాగబంధం ఏర్పాటు చేశారని ప్రచారంలో ఉంది. తరువాతి క్రమంలో సామంతరాజైన శ్రీనివాసరావు ఈ కోటను పునర్నిర్మాణం చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నిజాం సంస్థానం ఆధీనంలోనే ఈ ప్రాంతం ఉండేది. భారతదేశంలో విలీనం అనంతరం కొన్నేళ్లు ఈ కోటలను పరిరక్షించారు పాలకులు. కాలక్రమేణా వందల ఏళ్ల చరిత్ర కలిగిన కోటలు నిరాధారణకు గురయ్యాయి. నిజాం పాలకుల పరిపాలనా కేంద్రంలోనే శిస్తు రూపంలో వచ్చిన బంగారు, వెండి నాణెలను నిక్షిప్తం చేశారని కథనం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని కోటల్లో గుప్త నిధుల తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నాగబంధం ప్రచారంతో ఛత్తీస్గఢ్లోనే గుప్త నిధులు భారీగా ఉన్నాయని తవ్వకాలు చేపట్టడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఘటనలతో పురాతన కోటలపై పర్యవేక్షణ కొరవడిందని తెలుస్తోంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ అని పేరు రావడానికి ముఖ్య కారణము, ఇక్కడ మన వెనుకాల ఉన్నది 32 గదులతో కూడిన ఒక భవనం. ఈ 32 గదులతో కూడిన భవనం అంటే పిల్లర్స్ ఎందుకు నిర్మించడం జరిగిందంటే, నిమ్మనాయుడు పరిపాలనా కాలం నుంచి వచ్చిన ఆ యొక్క అతని చేతి కింద ఉండే చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న ఎవరైతే ఉన్నారో అతనితో పాటుగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ఆ యొక్క శిస్తు వసూలుదారులు 32 గడుల్లో పనిచేస్తున్న శిస్తు వసూలుదారులు వచ్చి ఈ భవనంలో వారి యొక్క చర్చలు కొనసాగించేవారు. పూర్వీకుల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే చారిత్రాత్మక కట్టడాలను పురావస్తు శాఖ సంరక్షించాలని కోరుతున్నారు స్థానికులు, చరిత్రకారులు. చెరువుల కింద సాగు అన్నదాతల్లో గుబులు రేపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2-3 నెలలుగా సాధారణానికి మించి వర్షపాతం నమోదవుతోంది. అయినా అనేక చెరువుల్లోకి నీరు చేరక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా పంటల సాగు ఊపందుకోలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుకున్న స్థాయిలో చెరువుల్లో నీరు చేరకపోవడంతో వరి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 984 చెరువుల కింద 1.50 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఇందులో 65 చెరువుల్లో 25% నీరు మాత్రమే ఉండగా 154 చెరువుల్లో 25% నుంచి 50% నీరు చేరింది. ఇక 288 చెరువులు 50 నుంచి 75%, మరో 450 చెరువులు 75 నుంచి 100% లోపు నీటితో ఉన్నాయి. కేవలం 27 చెరువులే పూర్తి స్థాయిలో నిండాయి. ఇటీవల వర్షాలు కురవడంతో నాగార్జున సాగర్ జలాలను కూడా విడుదల చేశారు. అయినా చెరువుల్లోకి నీరు చేరకపోవడానికి పూడిక పేరుకుపోవడమే కారణమని తెలుస్తోంది. దాదాపు 500కు పైగా చెరువుల్లో ఆశించిన మేరకు నీరు లేకపోవడం సాగుపై ప్రభావం చూపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2364 చెరువులు ఉండగా 8 చెరువుల్లో 25% నుంచి 50% నీరు చేరింది. ఇక 41 చెరువులు 50 నుంచి 75%, మరో 281 చెరువులు 75 నుంచి 100% లోపు నీటితో ఉన్నాయి. కేవలం 26 చెరువులే పూర్తి స్థాయిలో నిండాయి. చాలా వరకు చెరువుల్లో సాగుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఇటీవల కురిసిన వర్షాలు బాగా ఇక్కడికి ఇందులో ఇంకా నిండలేదు. ఇంకా అవకాశం ఉంది కాబట్టి, ఇంకా వర్షాకాలం ఇంకా ఉంది కాబట్టి పడద్దని మేము ఆశిస్తున్నాం. ఇందులో ఈ చెరువుకి ఒక సుమారుగా 450 నుంచి 500 మంది దాకా మత్స్యకారులు దీని మీద ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ కూడా ఇప్పుడు పడ్డ వర్షాలు ఈ ఉన్న నీళ్లతో మత్స్య సంపద కూడా వచ్చే అవకాశం ఉంది. మత్స్యకారులు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. మేము రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది. అవి పడతాయని, పడ్డ తర్వాత ఈ అలుగు పడే అవకాశం, అలుగు పడిందంటే 20 అడుగులు నీళ్లు వచ్చినాయి అంటే మాకు నీళ్లకి కొదవ లేకుండా ఉంటుంది. ఏడాది జూలై వరకు పూర్తి స్థాయిలో వర్షాలు కురవలేదు. ఆపై వర్షాలు కురవడమే కాక ఇటీవల సాగర్ జలాలు విడుదల చేయడంతో చెరువుల్లోకి ఇప్పుడిప్పుడే నీరు వస్తోంది. ఫలితంగా చెరువుల కింద ఆయకట్టులో సాగు జోరందుకోలేదు. ఈ చెరువు కింద 80-90 ఎకరాలు ఉందండి. 10-20 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. అది ఎకరాది అంతా బీడుగానే ఉంది. వాళ్ళు ఎవరు నీళ్లు లేక భయపడి వేయలేకపోతున్నారు. ఒక్కో రైతు ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ ఎండితే ఇబ్బంది అయిందని కొంతమంది వేశారు, కొంతమంది వేయకుండా వేసిన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. చాలామంది రైతులు ఉన్నామండి. ఇబ్బంది ఉంది. ఇలా ఎక్కడాంటి సాగర్ కానీ ఎలాంటి నా సీతారాం ప్రాజెక్టు కానీ ఎవరు లేదు. ఆ సీతారాం ప్రాజెక్టు ఏదో వైరా అయిపోయింది, అది అట్టయిపోతుంది. మరి రావట్లేదు. మరి మేము ఏం చేయాలని అర్థం కావట్లేదు. అప్పుడు ఎంగళ టైంలో అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఎప్పుడు మేము వారం మీద భగవంతుడి మీద ఆధారపడి బతుకడం ఇక్కడ బతుకులన్నీ. పూటిక తీయపోవడం 2015లో తీశారు. తీసినాక అప్పటి నుంచి ఇంతవరకు తీయలేదు. నీళ్లు వచ్చినట్టు పోతున్నాయి. రైతులకు బాగా నష్టం కలుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. 25%, 100కి 25% నీళ్లు ఉన్నాయి. వర్షాలు వస్తున్నాయి కానీ చెరువు నిండట్లేదు. వచ్చినట్టు నీళ్లు పోతున్నాయి. మాకల్లో వర్షపాతం కూడా తక్కువ ఉంది ఈ సంవత్సరం. దానివల్ల రైతులు ఇబ్బంది పడతారు. పొలాలు పండక రైతాంగం నష్టపోతుంది. సాగర్ జలాల విడుదలతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండుతున్నాయి. పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 23 అడుగులకు గాను 19.2 అడుగులకు చేరింది. ప్రతిరోజు 3269 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక వైరా రిజర్వాయర్ సామర్థ్యం 18.08 అడుగులు కాగా 18 అడుగుల మేరకు నీరు ఉంది. లంకా సాగర్ ప్రాజెక్టులో 16 అడుగులకు 14.10 అడుగులు, బేతువల్లి చెరువు 16 అడుగులు, జూలిమూడి ప్రాజెక్టులో 15 అడుగులకు పూర్తి స్థాయిలో నీరు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుల కింద పంటల సాగు ఊపందుకుంది. ఖమ్మం జిల్లాలో వరి 2,83,943 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 1,00,000 లోపు ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మరింత చురుగా వర్షాలు కురిస్తేనే సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. వాటర్ ఫోర్స్ లేక కాకపోతే పుల్లుగు వర్షాలు వస్తే మాకు పుల్లుగు మండిద్ది. అంతేలే కానీ ఒక పంటకే అవకాశం ఉంది. మాకు లిఫ్ట్ అవకాశం ఉంది. వందనం కొదుమూరు లిఫ్ట్ మాకు వాటర్ కూడా మా చెరువుకు వచ్చే అవకాశం ఉంది. కానీ మాకు ఇవ్వట్లేదు ఆ వాటరు. దీనివల్ల మాకు ఒక పంట కూడా పూర్తిగా పండే అవకాశాలు లేకుండా పోతుంది. ఉమ్మడి జిల్లాలో చెరువులనే నమ్ముకుని వ్యవసాయం చేసే రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఒక్కొక్క చెరువు కింద దాదాపుగా 100 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు సాగు జరుగుతుంది. చెరువులు నిండకపోవడంతో చెరువుల్ని నమ్ముకుని వ్యవసాయం చేసే చాలా మంది రైతులు ఈసారి పంటలు వేయడమే మానేశారు. దాదాపుగా నెల రోజుల నుంచి మంచి వర్షాలు పడుతున్నా చెరువుల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో నీరు చేరకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. కొన్ని చెరువులకు నీరు చేరేందుకు వెసులుబాటు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువులు బోసిపోతున్నాయి. మరో 20 రోజుల వరకు ఏకదాటిగా వర్షాలు కురిస్తే తప్ప చెరువులు నిండే పరిస్థితి లేదు. దీనికి ఆయకట్టలు సరిగా లేకపోవడం, ఆ నీరు నిల్వలేకపోవడం పరిస్థితులు ముందు వర్షాలు లేని టైంలో ఈ వర్షాల మీద ఆధారపడి ఉండే మా లాంటి రైతులు ఎలా బతకాలి ఏంటి అని చెప్పేసి అధికారులు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ఉన్నటువంటి స్థానికంగా చెరువులకు ఆయకట్టలు కట్టించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, ఉన్నటువంటి ఇల్లందు మండలంలో ఉన్నటువంటి అధికారులను నేను కోరుకుంటా ఉన్నాను.
సాగర్ ఆయకట్టు మినహా చెరువుల కింద సాగు చేసిన పంటలకు నీరు అంతంత మాత్రంగానే అందుతోంది. నెలాఖరు వరకు చూసి వరుణుడు కరుణిస్తే వరి నాట్లు ముమ్మరం చేయాలని భావిస్తున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో రైల్వే క్వార్టర్స్ను వరద నీరు ముంచెత్తింది. కాల్టెక్స్ ఏరియాలో 3 రైల్వే లైన్ కోసం నిర్మాణ పనులు చేపడుతున్నారు రైల్వే అధికారులు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా రైల్వే క్వార్టర్స్లోని ఇండ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో పలు ఇండ్లలోని సామాగ్రి, వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. వరద నీటితో కాలనీ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున ఓ ఇంట్లోకి చొరబడి పెద్ద మొత్తంలో నగలు కాజేశారు. ఓ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న కమలాకర్ రావు నర్సంపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. పని మీద కమలాకర్ హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు, బీరువాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న 10,50,000 నగదు, 10 తులాల బంగారం, 2 కిలోల వెండి ఎత్తుకెళ్లినట్లు కమలాకర్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మినీ లోయర్ మానేర్ డ్యామ్ గా పేరున్న కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టుకు గండిపడి ఏడాది దాటిపోయింది. ఇప్పటి వరకు దానికి మరమ్మతులు చేయకపోవడంతో నీరు నిల్వ లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన ఏడాది వానాకాలంలో ప్రాజెక్టుకు గండిపడడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేసింది గత ప్రభుత్వం. పూర్తి స్థాయిలో రిపేర్లు చేయకపోవడంతో కట్ట బలహీనపడి మళ్లీ ఈసారి గండిపడింది. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడిన శంకరపట్నం, వీనవంక మండలాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు లోయర్ మానేరు డ్యాం. భారీ చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, బోర్లు, సాగునీటి కాలువల ద్వారా వేలాది ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు. అలాంటి సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వల ప్రాజెక్టు ఒకటి. శంకరపట్నం మండలంలోని గద్దపాక, కాచాపూర్ గ్రామాల మధ్యలో ఉన్నదే ఈ కల్వల ప్రాజెక్టు. శంకరపట్నం, వీనవంక, జమ్మికుంట మండలాల పంటలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో వర్షాకాలంలోనూ నీరు లేక వెలవెలబోతోంది. 74 ఏళ్లుగా 10 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న కల్వల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పోయిన వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాజెక్టు మత్తడి తెగిపోయింది. ఈ చెరువులోకి హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున వరదలు రావడంతో చెరువుకు గండిపడింది. గండిపడిన తర్వాత గత ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతు చేసింది. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక కట్ట తెగిపోయింది. చెరువులోని నీరంతా దిగువకు వెళ్లిపోయింది. వర్షాలకు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద వస్తున్నా చెరువులో నిలవడం లేదు. ఫలితంగా కల్వల ప్రాజెక్టులో చుక్క నీరు కూడా లేకుండా కిందికి పోతుంది. మేము గుంట ఎండిపోకుండా మేము పంటలు పండించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికారులను వెంటనే ఎస్టిమేషన్లు తీసుకొని తాత్కాలిక నిర్మాణం చేపడతామని చెప్పిన క్రమంలో మేము ఈ గ్రామ సర్పంచ్గా ప్లస్ మా సోదరుడు రైతు మేము తీసుకొచ్చి దగ్గర ఒక దాదాపు 9 నుంచి 10 లక్షలు ఖర్చు చేసి మేము రింగు బండ్లు వేయడం జరిగింది. ఆ రింగు బండ్లకు కూడా ఇప్పుడు 2 పంటలు పండినాయి, 3వ పంట స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా మేము వడ్డీలు కడతా ఉన్నాం, మేము అప్పుల పాలై వడ్డీలు కడతా ఉన్నాం. కానీ అసలు ఆ నిధులు ఇంతవరకు ఆ తాత్కాలిక నిర్మాణానికి చేసినటువంటి నిధులు కూడా మంజూరు కాలేదు. శంకరపట్నం మండలంలో 4 గ్రామాలు, వీనవంకలో 7, జమ్మికుంటలో 4 గ్రామాలకు కలిపి సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు కింద 4 చెక్ డ్యాంలు నిర్మించి సాగు, తాగునీరు అందిస్తుండేవాళ్లు. ఈ ప్రాజెక్టును మినీ ఎల్ఎండిగా మారుస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇందుకోసం 72 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపారు. ఉన్న ప్రాజెక్టు మరమ్మతులే చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇటీవల ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కల్వల చెరువును మినీ ఎల్ఎండిగా మార్చాలని, తాత్కాలిక మరమ్మతు చేసి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టాలని కోరుతున్నారు రైతులు. సంవత్సరం అయింది, మేము అప్పులు తెచ్చి అది చేసినాం, మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాటరు ఈ కట్ అయింది. దీనివల్ల ఇప్పుడు మళ్ళీ తూముకు నీళ్ళు ఎక్కే పరిస్థితి లేదు.
దీన్ని సందర్శించి గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకొని అధికారులు కానీ చూసి పనిచేయవలసిందిగా కోరుకుంటున్నాం. మినీ ప్రాజెక్టుగా ఉన్న ఈ భారీ చెరువుకు పోయిన ఏడాది గండిపడిన తర్వాత రాజకీయ పార్టీల నేతలు హడావిడి చేశారు. చాలా మంది నేతలు ప్రాజెక్టును సందర్శించి వెంటనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తెగిపోయిన కల్వర్టును ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్తో పాటు అధికారులు వచ్చి చెరువును పరిశీలించి రైతుల పంట పొలాలు గుంట కూడా ఎండిపోకుండా చూస్తామని మాటిచ్చారు. కానీ సంవత్సరం గడుస్తున్నా మరమ్మతులు మాత్రం మొదలు పెట్టలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ కార్యక్రమంలో భాగంగా పల్లివాడ యూపీఎస్లో ముందస్తు వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలు వేయించి నృత్యాలు, ఉట్ల పండుగను ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు చిన్నారులు ఆకట్టుకున్నారు. నృత్యాలు చేస్తూ ఉట్టి పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను మండల విద్యాధికారి శ్రీధర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దొడ్డిస్వామి అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ కార్యక్రమంలో భాగంగా పల్లివాడ యూపీఎస్లో ముందస్తు వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలు వేయించి నృత్యాలు, ఉట్ల పండుగను ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు చిన్నారులు ఆకట్టుకున్నారు. నృత్యాలు చేస్తూ ఉట్టి పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను మండల విద్యాధికారి శ్రీధర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దొడ్డిస్వామి అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ కార్యక్రమంలో భాగంగా పల్లివాడ యూపీఎస్లో ముందస్తు వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలు వేయించి నృత్యాలు, ఉట్ల పండుగను ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు చిన్నారులు ఆకట్టుకున్నారు. నృత్యాలు చేస్తూ ఉట్టి పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను మండల విద్యాధికారి శ్రీధర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దొడ్డిస్వామి అభినందించారు. జాయ్ఫుల్ లెర్నింగ్ కార్యక్రమంలో భాగంగా పల్లివాడ యూపీఎస్లో ముందస్తు వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలు వేయించి నృత్యాలు, ఉట్ల పండుగను ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు చిన్నారులు ఆకట్టుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.